నమస్తే అండి. సో నెక్స్ట్ అండి కాంప్లెక్స్ అనాలిసిస్ స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ క్లాస్ అండి, కాంప్లెక్స్ అనాలిసిస్ ఫస్ట్ క్లాస్. సో కాంప్లెక్స్ నెంబర్ అంటే z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ ఐవై విచ్ హ్యాస్ రియల్ పార్ట్ అండ్ ఆల్సో హ్యాస్ ఇమాజినరీ పార్ట్ ఉంటే దాన్ని కాంప్లెక్స్ నెంబర్ అంటాం. లెట్ z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ ఐవై అని తీసుకుంటే x ఈజ్ ద రియల్ పార్ట్ అండ్ y ఈజ్ ద ఇమాజినరీ పార్ట్, I ఈజ్ ద iota. We all know that I square is equal to -1. We all know that. Okay. సో దీన్ని ఒక కాంప్లెక్స్ ప్లేన్ ఆర్ ఆర్గాన్ ప్లేన్లో కనుక ఇమాజిన్ చేసుకుంటే ఒక p of xy is a point in an organ or complex plane. So draw OP. This is the real axis and it is the imaginary axis. సో ఓపీని డ్రా చేసుకుంటే మనకి అది ఒక తీటా అనే యాంగిల్ చేస్తుంది. సో ఓఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ ఎల్పి ఈజ్ ఈక్వల్ టు వై అవుతుంది బికాస్ పి ఈజ్ ఎక్స్వై కాబట్టి. ఓకే, సో ఓపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ ద హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు adjacent side by opposite side, adjacent side square plus opposite side square. Okay, OL square plus LP square avutundi. So that is OP square is equal to x square plus y square. Okay, that then OP is equal to square root of x square plus y square. Okay, so OP is the distance. The distance OP is the modulus. So modulus of z avutundandi. So z is equal to mod z is equal to r అని తీసుకుంటున్నాం. This is r. ఓకే, సో మ్యాగ్నిట్యూడ్ ఆర్ మాడ్యులస్ అని అంటామండి. నెక్స్ట్ ఆ ఫిగర్ నుంచి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు వై బై ఆర్, దట్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా అవుతుంది. సో వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా అండ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా అవుతుంది. దెన్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్. ఓకే, వై బై ఎక్స్. థీటా ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు థీటా ఎంత అవుతుందండి? థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్. వెరీ ఇంపార్టెంట్. థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్, వేర్ థీటా ఈజ్ కాల్డ్ ది ఆర్గ్యుమెంట్ ఆర్ ఆఫ్ జెడ్, ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ ఆర్ ఆర్గ్ జెడ్. ఆర్గ్ జెడ్ ఫైండ్ అవుట్ చేయమని మనకు ప్రాబ్లమ్స్ ఇస్తారు. సో ఆర్గ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్, దట్ ఈస్ వై బై ఎక్స్. Okay, so theta is the argument of z. Okay, next if z is equal to x plus iy. Okay, so మనకి ఇక్కడ x ఎంత వచ్చిందండి? x is equal to r cos theta and y is equal to r sin theta. ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను. సో z is equal to r into cos theta plus i sin theta. ఓకే, దీన్ని ఎట్లా రాసుకుంటానండి? నేను e power i theta కింద రాసుకుంటాను. సో z is equal to r e power i theta. That is the polar form of a complex number. So this is the complex number. ఈ కాంప్లెక్స్ నెంబర్కి పోలార్ ఫామ్ ఏంటి? ఎక్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ థీటా. సో వేర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అయితే ఈ పవర్ ఐ థీటా, ఇట్ ఈస్ ద పోలార్ ఫార్మ్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్. ఇఫ్ ఇట్స్ కాంజుగేట్, దట్ ఈస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఐవై, దెన్ that is equal to polar form of complex number ఏమవుతుంది? మైనస్ ఐ అయితే ఈ ఆర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఐ థీటా. వెరీ ఇంపార్టెంట్. దీని మీద ప్రాబ్లం అడగచ్చు, దీని మీద ప్రాబ్లం అడగచ్చు. ఓకే, ఇట్ ఈస్ ద పోలార్ ఫార్మ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఇట్ ఈస్ ద థీటా ఈస్ ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్, tan ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్ and z is the r e power i theta. ఓకే, సో ఇవి నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్స్ గేట్ బిట్స్ అనేది నేను వీడియోస్లో ఇస్తున్నాను కదండి. సో అవి ప్రీవియస్ ఇయర్స్ మన దగ్గర 93 నుంచి ఉన్నాయి మన దగ్గర. నా దగ్గర ఉంటే మీ దగ్గర ఉన్నట్టేగా. సో అవన్నీ కూడా నేను వీడియోస్లో ఇచ్చేస్తానండి, ఎందుకంటే మీకు ఆల్రెడీ సెట్ ఎగ్జామ్ ఒకటి ఉంది కదండి. సో మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి. మ్యాక్సిమం అందులో నాకు ఆన్సర్స్ ఉన్నాయి, మ్యాక్సిమం నా దాంట్లో కొన్ని ఆన్సర్స్ లేనివి కూడా ఉన్నాయి. సో అవి కూడా సాల్వ్ చేసి మీకు ఇస్తాను. సో అవి రోజు ఒక 20 to 25 బిట్స్ అనేది ఇస్తాను. మీరు రోజు కూడా వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఈ సబ్జెక్ట్స్ ఏమి మనకు కొత్త కాదు, మనకు అన్నీ పీజీలో అయిపోయినాయే, మీరు అన్నీ పాస్ అయ్యి వచ్చినాయే. సో మీరు ఏ విధంగా భయపడకుండా అవన్నీ అటెంప్ట్ చేయండి. అప్పుడే మనకి ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది మనకు అర్థమవుతుంది. సో మీరు అవన్నీ యూటిలైజ్ చేసుకుని మీరు అది వేరే నోట్స్ పెట్టేసుకుని చక్కగా రాసుకోండి.
నోట్ చేసుకుని చక్కగా అవన్నీ మీరు ఒక చోట ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నారంటే మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు అవన్నీ ఒకసారి చూసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఎప్పుడు ఏ ఎగ్జామ్ అయినా ప్రీవియస్ పేపర్ బిట్స్ టైప్ కానీ అవే కానీ ఇస్తాడండి మ్యాక్సిమం. సో మీరు అవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటే మ్యాక్సిమం 20 to 30% బిట్స్ అందులోనే కవర్ అయిపోతాయి మీకు. సో మీరు అన్నీ యూటిలైజ్ చేసుకోండి. సో నెక్స్ట్ నేను అదే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు బికాజ్ నాకు టైం ఉండట్లేదు, ఇవి ప్రిపేర్ చేస్తున్నాను కదా ఆల్రెడీ. కానీ మీకు సెట్ ఎగ్జామ్ అనేది 14th కాబట్టి సో మీకు తొందరగా అవి కూడా అందివ్వాలని నేను అవి అలా ఇచ్చేస్తున్నాను. సో మ్యాక్సిమం చూసుకోండి. కొన్ని తర్వాత మనకి ప్రిపరేషన్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఓకే, యూటిలైజ్ ఇట్. సో నెక్స్ట్ నోట్ పాయింట్స్. z dot z is equal to z dot z bar, that is conjugate of z bar is equal to multiply చేసుకుంటే modulus of z whole square. Okay, next point, the modulus of sum or difference of two complex numbers is always less than or equal to sum of their moduli. Okay, sum of their moduli, sum ఎప్పుడు కూడా less than or equal to sum of their individual moduli. Okay, so mod z1 plus z2 is always less than or equal to mod z1 plus mod z2. Okay, next, modulus of z1 minus z2 is always less than or equal to modulus of z1 minus z2. Okay, ఇది ప్లస్. ఓకే అండి, ప్లస్ అండి. సమ్ ఆఫ్ దేర్ మాడ్యులస్ కన్నా ఎప్పుడు కూడా లెస్ దాన్ ఉంటుంది. Okay, the modulus of sum or difference of two complex numbers is greater than or equal to difference of their moduli. So the modulus of sum or difference of two complex numbers is greater than or equal to difference of their moduli. A difference of their moduli kanta eppudu kuda greater untundi. So modulus of z1 plus z2 is always greater than modulus of z1 minus modulus of z2. అట్లాగే z1 modulus of z1 minus z2 is always greater than modulus of z1 minus z2. సో సమ్కి లెస్ దాన్ ఉంటుందండి టోటల్ మాడ్యులస్, అదే డిఫరెన్స్కి అయితే గ్రేటర్ ఉంటుంది. సో దట్ ఈస్ ద 2 points. సో నెక్స్ట్ పాయింట్ అండి, ద మాడ్యులస్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ ది మాడ్యులస్. సో 2 కాంప్లెక్స్ నెంబర్ తీసుకుని ప్రొడక్ట్ చేసి దానికి మాడ్యులస్ తీసుకున్నా, మాడ్యులస్ చేసేసి ప్రొడక్ట్ చేసినా ఒకటి వస్తుంది. సో z1 mod ఆఫ్ z1 ఇంటూ z2 ఈజ్ ఈక్వల్ టు mod z1 ఇంటూ mod z2. అట్లానే mod ఆఫ్ z1 బై z2 ఈజ్ ఈక్వల్ టు mod z1 బై mod z2. ఓకే, సో దిస్ ఈస్ ద పాయింట్స్. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ అండి, ఇఫ్ z1 z2 ఆర్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. సో ఏబిసిడి ఇచ్చారండి. సో మనకి ఏమి ఇచ్చారండి, 2 కాంప్లెక్స్ నెంబర్స్ అయితే దీనికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమని, అంటే మాడ్యులస్ ఆఫ్ z1 ప్లస్ z2 స్క్వేర్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ z1 మైనస్ z2 స్క్వేర్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో దీన్ని ఎలా రాసుకున్నానండి నేను, మాడ్యులస్ ఆఫ్ z1 ప్లస్ z2 స్క్వేర్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ z1 మైనస్ z2 స్క్వేర్ని ఎలా రాసుకున్నాను, కాంప్లెక్స్ కాంజుగేట్ కింద రాసుకున్నాను. అకార్డింగ్ టు దిస్ z ఇంటూ z బార్ ఈజ్ ఈక్వల్ టు z కాంజుగేట్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ z స్క్వేర్. కాబట్టి దీన్ని ఎట్లా రాసుకున్నానండి నేను, దీని యొక్క కాంప్లెక్స్ నెంబర్ అండ్ ఇట్స్ కాంజుగేట్ కింద రాసుకున్నాను. ఓకే, సో z1 ప్లస్ z2 ఇంటూ z1 ప్లస్ z2 కాంజుగేట్ ప్లస్ z1 మైనస్ z2 ఇంటూ z1 మైనస్ z2 కాంజుగేట్ కింద రాసుకున్నాను. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, నేను హోల్ కాంజుగేట్ని ఇండివిజువల్ కాంజుగేట్ కింద మార్చుకోవచ్చు కదా. సో దాన్ని ఎట్లా రాసుకున్నాను, z1 ప్లస్ z2 ఇంటూ z1 బార్ ప్లస్ z2 బార్ ప్లస్ z1 మైనస్ z2 z1 బార్ మైనస్ z2 బార్. సో దీన్ని అంతా మల్టిప్లై చేసుకుంటే మనకి ఈ ఈక్వేషన్ వచ్చింది. ఓకేనండి, మీరు మల్టిప్లై చేసి చూడండి. నెక్స్ట్ మనకి ఏమేమి క్యాన్సిల్ అవుతున్నాయండి, ఇక్కడ z1 z2 బార్ అండ్ మైనస్ z1 z2 బార్ క్యాన్సిల్ అవుతున్నాయి. సో అట్లనే z2 z1 బార్ అండ్ మైనస్ z2 z1 బార్ క్యాన్సిల్ అవుతున్నాయి. సో మనకి ఇంకేం మిగిలింది, z1 బార్ ప్లస్ z2 z2 బార్ z1 z1 బార్ ప్లస్ z2 z2 బార్. అంటే 2 ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ z1 z1 బార్ ప్లస్ z2 z2 బార్ కింద రాసుకున్నాను.
సో దాన్ని ఎట్లా రాసుకోవచ్చు మనకి మళ్ళీ మనం ఇక్కడ ఉన్న ఫార్ములా యూజ్ చేసుకుని z1 ఇంటూ z1 బార్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ z స్క్వేర్. సో z1 z2 z1 బార్. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అండి మాడ్యులస్ ఆఫ్ z1 బార్ హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. అట్లానే z2 బార్ని ఎట్లా రాసుకోవచ్చు మాడ్యులస్ ఆఫ్ z2 బార్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. సో 2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ z1 స్క్వేర్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ z2 స్క్వేర్. సో మనకు ఆన్సర్ ఏమొచ్చింది ఈక్వల్ టు వచ్చింది. సో ఈజ్ ఈక్వల్ టు, సో బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో నోట్ చేసుకుని ట్రై చేయండి. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ అండి, ద పోలార్ ఫార్మ్ ఆఫ్ 1 ప్లస్ ఐ ఈజ్. పోలార్ ఫార్మ్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదండి. సో z ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈ పవర్ ఐ తీటా ఈజ్ ద పోలార్ ఫార్మ్ ఆఫ్ z కాంప్లెక్స్ నెంబర్. సో వేర్ r ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, సో మనం ఆల్రెడీ x ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా అండ్ y ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా కూడా ఫైండ్ అవుట్ చేసామండి. సో z ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, అది మనకు తెలిసిందే. సో ఇక్కడ z ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారండి మనకి, z ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఐ. సో ఇందులో x ఎంత 1, అట్లానే y ఎంత అండి 1. సో x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి r ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1, దట్ ఈస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2. ఓకే, సో మనకి ఏం వచ్చిందండి ఇప్పుడు తీటా ఫైండ్ అవుట్ చేయాలి. సో తీటా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి సో x ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ తీటా కదా. సో x ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ తీటా, x1 ఇది ఎంత అండి √2, సో కాస్ తీటా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/√2. సో అట్లానే y కాస్ తీటా, y ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ తీటా. సో y ఎంత 1, ఇది ఎంత అండి √2 కాస్ తీటా సైన్ తీటా కదండి. సో దట్ ఇంప్లైస్ అప్పుడు సైన్ తీటా ఎంత అవుతుందండి, సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/√2. సో తీటా ఈ రెండింటిని సాటిస్ఫై, తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి π/4. ఓకే, తీటా ఈజ్ ఈక్వల్ టు π/4. సో ద పోలార్ ఫార్మ్ ఈజ్ z ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈ పవర్ ఐ తీటా. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఆల్రెడీ వచ్చింది √2 ఇంటూ ఈ పవర్ ఐ తీటా ఎంత అండి π/4. సో దిస్ ఈజ్ ద పోలార్ ఫార్మ్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం అండి, ద వాల్యూ ఆఫ్ ఐ పవర్ ఐ. సో వాల్యూ ఆఫ్ ఐ పవర్ ఐ ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకు ఆల్రెడీ తెలుసు కాంప్లెక్స్ నెంబర్ z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. సో దాని పోలార్ ఫార్మ్ ఫైండ్ అవుట్ చేద్దామండి. సో మనకి ఇచ్చింది ఏంటి, గివెన్ ఐ పవర్ ఐ ఇచ్చాడు, z ఈజ్ ఈక్వల్ టు ఐ పవర్ ఐ ఇచ్చాడు, అంటే ఐ ఓన్లీ ఇమాజినరీ పార్ట్ మాత్రమే ఇచ్చాడు. సో రియల్ పార్ట్ అదే లేదు. సో y ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ x ఈజ్ ఈక్వల్ టు 0. సో r ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో తీటా ఫైండ్ అవుట్ చేద్దాం. సో వీ నో దట్ r cos theta. So x is equal to r cos theta and y is equal to r sin theta. So x is equal to ఎంతండి 0. సో దట్ ఈజ్ ఈక్వల్ టు cos theta ఎంత 0 అవుతుంది. అట్లాగే y ఈజ్ ఇది ఎంతండి sin y ఈజ్ ఈక్వల్ టు 1, దట్ ఈజ్ ఈక్వల్ టు sin theta ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో దెన్ tan theta ఎంత అవుతుందండి, tan theta ఈజ్ ఈక్వల్ టు cos by sin, దట్ ఈజ్ ఈక్వల్ టు సో tan theta ఎంత అవుతుందండి, అప్పుడు ఇన్ఫినిటీ అవుతుంది. theta ఈజ్ ఈక్వల్ టు ఎంత π/2 అవుతుందండి. సో theta ఈజ్ ఈక్వల్ టు ఇది ఇన్ఫినిటీ అవుతుంది. సో theta ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి π/2. సో మనకి theta వచ్చింది, r వచ్చింది. సో z ఈజ్ ద పోలార్ ఫార్మ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈ పవర్ ఐ theta. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఈ పవర్ ఐ π/2. సో మనకి ఏం కావాలి, ఐ పవర్ ఐ కావాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఐ π/2 బై పవర్ ఐ. సో ఐ ఇంటూ ఐ -1 కాబట్టి ఈ పవర్ -π/2. ఓకే, సో దట్ ఈస్ ద సొల్యూషన్. సో నెక్స్ట్ ప్రాబ్లం అండి, మాడ్యులస్ అండ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ 1 - i బై 1 + i. ఓకే, సో దీన్ని ఎట్లా సాల్వ్ చేద్దాం చూడండి. సో 1 - i బై 1 + i. ఓకే, దీన్ని డినామినేటర్ యొక్క కాంజుగేట్తో మల్టిప్లై చేద్దాం. దట్ ఈజ్ 1 - i బై 1 - i, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 - i హోల్ స్క్వేర్ బై 1
minus of minus I whole square. Okay, that is equal to 1 minus 2i minus of minus I whole square is minus 1 by ఇది ఎంత అవుతుందండి మైనస్ I మైనస్ 1 అవుతుంది కాబట్టి సో 2 అవుతుంది. సో 2 ఓకే. సో ఇది క్యాన్సిల్ అవుతుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2i బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ I వచ్చింది. సో మనకి ఎంత వచ్చిందండి టోటల్గా మైనస్ I వచ్చింది. సో ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి మనకి మైనస్ I. సో ఓన్లీ ఇమాజినరీ పార్ట్ మాత్రమే ఉంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. సో మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయడం, మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కదండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 0 ప్లస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే. సో అలాగే ఆర్గ్యుమెంట్ ఏంటండి, ఆర్గ్యుమెంట్ ఈజ్ ఈక్వల్ టు థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్. ఆర్గ్యుమెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. దట్ ఈజ్ ఈక్వల్ టు థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ వై ఎంత మైనస్ 1/0 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ పై బై 2. సో దట్ ఈస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం అండి, ద లోకస్ ఆఫ్ పాయింట్ సాటిస్ఫైయింగ్ z మైనస్ ఐ బై మాడ్యులస్ ఆఫ్ z మైనస్ ఐ బై z ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 2. సో లోకస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో z ఈజ్ ఈక్వల్ టు వీ నో దట్ ఎక్స్ ప్లస్ ఐవై. సో దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను. ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ ఐ ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 2. సో దీన్ని ఐ కామన్ తీసుకుంటే వై మైనస్ 1 వై ప్లస్ 1 వచ్చింది. సో దీనికి మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయడం కాబట్టి సో మాడ్యులస్ ఆఫ్ z1 బై z2 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ z1 బై మాడ్యులస్ ఆఫ్ z2. వీ ఆల్రెడీ నో దట్. సో దానికి మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేశాను. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2. అటు సైడ్ తీసుకెళ్ళింది దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకే. సో దీన్ని బోత్ సైడ్ స్క్వేర్ చేశాను. స్క్వేర్ చేసుకుంటే అప్పుడు ఏమైందండి, రూట్స్ పోతాయి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకే. నెక్స్ట్ దీన్ని ఎలాబరేట్ చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ 1 వచ్చింది. ఓకే. సో దీన్ని ఇటు సైడ్ తీసుకెళ్ళానండి. ఇదంతా ఈక్వేషన్ సాల్వింగే, అంతకుమించి ఏం లేదు. సో దీన్ని మైనస్ చేసుకుంటే మనకు 3x స్క్వేర్ వచ్చింది, అట్లానే 3y స్క్వేర్ వచ్చింది, అట్లానే 10y వచ్చిందండి. 8 ప్లస్ 2 10y ప్లస్ 4 మైనస్ 1 3 వచ్చింది ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఎట్లా టోటల్గా మనం 3తో డివైడ్ చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 10/3y ఈజ్ ఈక్వల్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్ ఎట్లా కనిపిస్తుంది మనకి, ఇట్ ఈస్ ఏ సర్కిల్ ఈక్వేషన్ కింద కనిపిస్తుంది చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2zx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఆ ఫార్మేట్లో కనిపిస్తుంది కదా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2zx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఏంటంటే ఇట్ ఈస్ ద సర్కిల్ ఈక్వేషన్ వేర్ సెంటర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ g మైనస్ f అండ్ r ఈజ్ ఈక్వల్ టు g స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. సో సెంటర్ ఈజ్ ఈక్వల్ టు సెంటర్ ఏమవుతుందండి మైనస్ g మైనస్ f అవుతుంది. సో 2zx ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి 0 అవుతుంది. f ఎంత అండి మైనస్ 10/3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2f. సో f ఎంత అవుతుందండి మైనస్ 5/3. ఓకే. సో r ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c అవుతుందండి. ఓకే. ఇది ఆల్రెడీ మనకు తెలుసండి, అయితే చిన్నప్పుడు నేర్చుకున్నాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి g 0 కాబట్టి సో f స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25/9. సో 25/9 మైనస్ c ఎంత 1. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందండి 4/3. ఓకే. సో 4/3 వస్తుందండి. సో 25 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ 16 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 16/9 దట్ ఈజ్ ఈక్వల్ టు 4/3. సో దిస్ ఈజ్ ద లోకస్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. ఓకే. థ్యాంక్ యూ. సో ఇంకొక ప్రాబ్లం మీకు హోంవర్క్ అండి. సో ద లోకస్ ఆఫ్ పాయింట్ సాటిస్ఫైయింగ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z మైనస్ 1 బై z ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5/3 ఇచ్చాడు. సో లోకస్ ఆఫ్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఏంటి ఇచ్చాడు, ఆర్గ్ z ఇచ్చాడు. సో z ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. సో దీన్ని సాల్వ్ చేసుకోవాలండి. z ప్లేస్లో ఎక్స్ ప్లస్ ఐవై సబ్స్టిట్యూట్ చేసుకున్నాండి. ముందు ప్రాబ్లంలో చేసాం కదా, అలా దాన్ని సాల్వ్ చేసుకుని
ఒక ఈక్వేషన్ వస్తుంది. ఓకే, సో దానిలో నుంచి మనం వైని ఎక్స్ని వేరు చేయాలి. ఓకేనండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్ని చేసుకునండి పై బై 3కి ఈక్వల్ చేసుకోవాలి. ఓకే, సో అప్పుడు సొల్యూషన్ దాన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తే మనకు సొల్యూషన్ ఈజ్ x² + y² మైనస్ 2/√3y + 1 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుందండి. ఓకే, సో ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.